స్వామీజీలు గాలిలోంచి విభూతిని, శివలింగాలను తీస్తుంటే నిజంగా వాళ్లకు దైవశక్తులున్నాయని మీరు కూడా గుడ్డిగా నమ్ముతున్నారా? వాళ్ల చూపుతోనే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలు సైతం తగ్గిపోతాయని, వాళ్ల ఆశ్రమాల్లో జరిగే మ్యాజిక్స్ చూసి సాక్షాత్తు ఆ దేవుడే భూమి మీదకు వచ్చాడని భ్రమపడి ఆస్తులు రాసిచ్చేస్తుంటారు. వాళ్లని పొరపాటున ప్రశ్నిస్తే పాపం తగులుతుందని, మీ కుటుంబం నాశనమైపోతుందని దారుణంగా బ్రెయిన్ వాష్ చేసి భయపెడతారు. కానీ ఆ అద్భుతాల వెనుక దాగి ఉన్న అసలు వాస్తవం తెలిస్తే మీ నమ్మకాల పునాదులు కదిలిపోతాయి. నిజానికి వాళ్ల దగ్గర ఎలాంటి దైవశక్తులు లేవు మిత్రమా. ఇదంతా కేవలం స్లీట్ ఆఫ్ హ్యాండ్ అనబడే ఒక బేసిక్ మ్యాజిక్ ట్రిక్ మాత్రమే. చేతివేళ్ల మధ్య ముందుగానే దాచిపెట్టుకున్న విభూతి బిళ్లలను నలపడం, నీళ్లల్లో సోడియం వేసి మంటలు పుట్టించడం లాంటి చిన్నపిల్లల కెమిస్ట్రీ ప్రయోగాలను దేవుడి మహిమలుగా చూపిస్తూ పబ్లిక్ని పిచ్చోళ్లను చేస్తున్నారు. మనుషుల ఎమోషన్స్ని, వాళ్లకున్న కష్టాలను, ప్రాణభయాన్ని క్యాష్ చేసుకునే ఒక పర్ఫెక్ట్ సైకలాజికల్ బిజినెస్ ఇది. దేవుడి పేరుతో దారుణంగా మోసం చేస్తున్న ఇలాంటి ఫేక్ బాబాలకు ఇంకా గుడ్డిగా బానిసవడం కరెక్టేనా? అసలు దేవుడికి మధ్యలో బ్రోకర్లు అవసరమా? దీనిపై మీ లాజిక్ ఏమంటూ